నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్ కుమార్. మధుసూదన్ రెడ్డి గారు, రోజు అంశాల కన్నా భిన్నంగా ఈరోజు మీరు ప్రస్తావించిన అంశాన్ని నేను తీసుకుంటున్నాను. సరే, ఎవరు వార్తాపత్రికలో, టీవీ ఛానల్లో ఏమొచ్చాయి వార్తలని కాసేపు పక్కన పెడితే మీరు ఒక ఆర్టికల్ రాస్తారు సోషల్ మీడియాలో. ఏంటి, వామ్మో ఏపీ దగ్గర నుంచి హ్యాపీ ఏపీ వరకు ఏపీ ప్రయాణం అని చెప్పేసి ఆర్థిక అంశాలను ఇంకా చాలా విషయాలను వివరిస్తూ చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఆర్టికల్ ఉంది. సో మీరు రాసిందే కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఒకసారి ఎక్స్క్లూజివ్గా దాని గురించి విశ్లేషిస్తున్నాను. అమ్మో ఏపీ, వామ్మో ఏపీ అనే దగ్గర నుంచి హ్యాపీ ఏపీ వరకు వచ్చింది అని మీరు దేన్ని చూసి అంటున్నారు? అది కేవలం మీ ఆలోచన ధోరణ, లేదంటే మీకు అలా కనిపించిందా, లేదంటే మాకు కూడా అలాగే కనిపించాల్సిన పరిస్థితి ఉందా? పరిస్థితులు ఏంటంటే, మన పెద్దలు చేసిన దౌర్భాగ్యం అనుకోండి, రాష్ట్ర ప్రజలు చేసినటువంటి వినాశనం అనుకోండి, ఏదన్నా అనుకోండి. మీరు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా 1953లో తమిళనాడుతో గొడవ పెట్టుకొని పెద్ద రాష్ట్రంగా ఇడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక స్థాన బలం లేకుండా పోయింది. సీమాంధ్ర నేలకి నిరుగప్పి ఉంది గ్రేటర్ రాయలసీమ ఉద్యమం. ఇప్పుడిప్పుడే అండర్ గ్రౌండ్లో కొంత నెట్వర్క్ చేస్తున్నారు. ఆ నెట్వర్క్ ఏంటంటే, స్పెషల్ స్టేటస్ మీద జగన్మోహన్ రెడ్డి కొంతమందిని ముసుగు తొడిగి ఉద్యమాలకి రూపశిల్పి చేస్తున్నాడు. అన్న నాకు మధ్యలో ఫోన్ వచ్చింది, అన్న విజయనగరంలో సదస్సు పెడుతున్నాం, మీరు వస్తారా అని. స్పెషల్ స్టేటస్ అన్నాడు. నేనేమన్నానంటే, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు వచ్చిన గ్రాంట్ మొత్తం ఎంత అని అడిగా. తెలియదు అన్నాడు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. ఇంకా నీకే తెలియనప్పుడు ఏం చెప్తావన్నా ప్రజలకన్నా? అంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముసుగు, రాజకీయ ముసుగు. ఈ రాజకీయ ముసుగు తగిలించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూలదొయ్యాలా, విమర్శించాలా, ఆ డిఫెన్స్లో పెట్టే 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చేసి ధర్మ పోరాట దీక్షలు పెట్టి వద్దు వద్దు పెద్ద అయినా దెబ్బైపోతావు అంటే ఎవరు మాట వినలా. చివరికి దెబ్బైపోయాడు. అంటే పొలిటికల్ గేమ్ చెస్ లాంటిది, ఆటం చేతయి ఉండాలి. కాబట్టి ఒక విధ్వంసకారుడు రాజ్య పాలకుడైతే 5 ఏళ్ళు బరాయించారు. సంక్షేమం ఎప్పుడు సంక్షోభాన్ని దారితీస్తుందని నేను మొట్టమొదటి నుంచి చెప్తాను. సంక్షేమం ఎప్పుడు కూడా ఏ రాజ్య పాలకుడైనా సంక్షోభానికే దారితీస్తుంది. ఎందుకంటే సంపద సృష్టించి దాని ద్వారా పంచడంలో ఉంటుంది. మనకున్న ఆస్తులు అమ్ముకోకపోతే ఆ ఐసుగడ్డలాగా తయారైపోతుంది. పంచుకుంటా పోతే ఎన్ని రోజులు పంచుకుంటా పోతాం. అప్పులు కుప్పగా మిగిలిపోయింది. ఈరోజు అప్పులు కుప్పగా ఇవాళ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇదేం పెద్ద ఘనకార్యంగా కూడా లేదు. తెలంగాణ దాదాపు 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ చూస్తే దాదాపుగా 9,74,000 కోట్ల. తెలిసింది, అది తెలిసింది. ఎందుకు తెలియంది ఇంకా చాలా ఉంది. సరే, అది వేరు. మనకి అసెంబ్లీలో చెప్పిందే తెలియంది. మనం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో చెప్పింది మనకు సాక్షాత్తుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు కానీ, అటు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిబిఎన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీలో చెప్పింది మనకి సాక్ష్యంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మారటం వల్ల గతంలో కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. కానీ 14-19లో మైనస్లో ఉన్నటువంటి రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక రచించుకొని రాజధాని లేరా రాష్ట్రం చేస్తే రెవెన్యూ సర్ప్లస్కి తెచ్చాడు అన్నాడు. అప్పుడప్పుడే అడుగులు వేసుకుంటూ ప్రణాళిక రైతూ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతూ దిగే ఫ్లైటు దేశాలు పోయి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాడు. కృషి చేసిన తరుణంలో అప్పుడప్పుడే ఇంకా నిర్మిద్దామనుకున్న మూమెంట్లో ఒక తుఫాన్ లాగా వచ్చి పడింది 2019 ఎలక్షన్. ఆ తుఫాన్లో ఏమైందంటే 23 సీట్లకు పరిమితం అయిపోవటం, ఎన్నో అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కోవటం. అసెంబ్లీ అంటే శాసనాలు తయారు చేసే సభ కాకుండా బూతులు మాట్లాడుకునే సభగా తయారు చేయటం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ ప్రజలు బాగా గమనిస్తారు.
ఇప్పుడు కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రి మండలి కానీ ఏదైతే ఉన్నారో ఈ 3 త్రివిధ దళాలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అనే త్రివిధ దళాలు చాలా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నా. ఎందుకంటే మనం నిజాలు చెప్పకపోతే ప్రజలు చూడలేదు అనుకోకండి. ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుసు. మంచి ఏంది చెడు ఏంది బేజూరు వేసుకుంటారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కనీసం ఏదైనా ఒక మేనిఫెస్టో ప్రజల ముందు పెడితే 80% అన్నా మనం నెరవేర్చేటట్టు మేనిఫెస్టో పోయి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాము, మాకు ఓటేయండి అని అడగాల 29లో. ఇచ్చిన హామీలని నెరవేర్చడం అని అంటే ప్రజలను సంతృప్తి పరచడం అన్నమాట. సో ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చగలిగితే ప్రజలు సంతృప్తి చెందుతారు, మళ్ళీ కూడా ఓటు అడిగేదానికి రైట్ ఉంటుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కనీసం దాంట్లో 50% రీచ్ అయినా కూడా ఉద్యోగ కల్పనలో, అంటే ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలే కదా కిషోర్. ఉద్యోగాలంటే నేటి గ్లోబలైజేషన్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు ప్రభుత్వంలో తక్కువ ఉంటాయి. ప్రైవేటలైజేషన్లో ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు రావాలా అంటే శాంతి భద్రతల సమస్య ఉండకూడదు, తర్వాత పవర్ సమస్య ఉండకూడదు, మ్యాన్ పవర్ సమస్య ఉండకూడదు, అన్ని రకాలైనటువంటి తర్వాత మనకి రవాణా సమస్య ఉండకూడదు, తర్వాత అన్ని రకాలైనటువంటి వసతులు ఉండాలి. అన్ని రకాల వసతులు ఉన్నా కూడా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనున్నట్లు సకల సంపదల గల్లన్నటువంటి సిరిగల్ల నేల సింహపూరి సీమను మొదలు పెట్టుకొని రాయలసీమతో మొదలు పెట్టుకుంటే కోస్తల ఆంధ్ర కానీ ఉత్తర ఆంధ్ర కానీ అన్నీ ఉన్నాయి. భూములు ఉన్నాయి, విజ్ఞానవంతమైన పిల్లలు ఉన్నారు, తర్వాత అన్నీ ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లోపించడం కారణంగా పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, వాటర్ ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ని వనరులు ఉన్న రాష్ట్రం మరో ఒక రాష్ట్రం లేదు. గుజరాత్ తర్వాత అత్యంత తీరరేఖ పొడవు ఉన్నటువంటి రాష్ట్రం కూడా మందే. అయితే నేను అంటుండేదంటే మీరు అడిగిన పాయింట్లోకి ఇప్పుడు వస్తుండా. హ్యాపీ ఏపీ, హమ్మో ఏపీ, బై బై వైసీపీ, హ్యాపీ ఏపీ. ఈ కాన్సెప్ట్ ఏంటంటే 2014-19 మధ్యకాలంలో బాబు గారు తెచ్చిన పరిశ్రమలు దాదాపుగా మనం అర్థం చేసుకుంటే వైజాగ్లో కిషోర్ గారు ఇది సత్యమా అసత్యమా అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. రికార్డెడ్ ఎవిడెన్సే చెప్తున్నాను. నేనేమంటున్నానంటే 2014-19 టీడీపీ హయాంలో ఒక్క మన రాష్ట్రం కాకుండా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, దేశవ్యాప్తంగా కూడా ఓవరాల్గా తీసుకుంటే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 5 లక్షల కోట్లు వచ్చినాయి భారతదేశానికి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 65,327 కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. నేను రౌడీజం జలాయిస్తానంటే కుదరదు. అంతర్జాతీయ కోర్టులో వాళ్ళు పోయి కేసులు వేసారనుకో ఎదుర్కోవాల్సింది ఎవరు? మనమే ఎదుర్కోవాలా వచ్చినాయి. పోనీ ఈ గడిచిన అంటే 19-24 మధ్య నాటి పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి గతించిపోయినాడు అనుకోండి. ఐటీ మంత్రి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రిగా ప్రసిద్ధికెక్కాడు. అసలు ఎన్ని పెట్టుబడులు తెచ్చావు, ఎన్ని కంపెనీలు తెచ్చావు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చావని అడిగితే సమాధానం చెప్పేటటువంటి వాడు కాదు. ఏంటి చెప్పమనంటే చెప్పలేడు. ఎందుకంటే బొబ్బట్లు, కోడిగుడ్లు, పచ్చళ్ళు, మామిడి తాండ్రా అది నవ్వుకోరా. అటువంటి పరిశ్రమలు ఏంటని ఆయన ఇప్పుడా బొబ్బట్లు, మామిడి పచ్చడి ఎప్పుడు నుంచి తయారు చేస్తారు మన పూర్వీకుల. అది ఇంకా అద్భుతాలు చాలా సరిపడుతుందని దావోసు పోలేదంట. సరే గతంలో స్నానం కూడా చేసేవాళ్ళం కదా, అలాంటి దావోసు పోవాలా అసలు ఎక్కువ అని చెప్పుకున్న దుర్మార్గం. ఇక్కడ సమస్య ఏంటంటే పరిశ్రమలు రావాలంటే ప్రాథమికమైనటువంటి మౌలిక వనరులు మోస్ట్ ఇంపార్టెంట్ కిషోర్ గారు. అదే నేను అంటున్నాను. ఈ మౌలిక వనరుల్లో మొట్టమొదటిది పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్. పవర్ సర్ప్లస్ ఉంటేనే ముందు వచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు. ఇక్కడ అప్పుడు దాదాపుగా మనకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఉన్నాయి. చాలా పెద్ద కంపెనీలు పెట్టేసి పవర్ 25 సంవత్సరాలకు లోటు లేకుండా తయారు చేశారు. ఈయన ఎక్కడంతో ప్రజావేదిక విధ్వంసం చేయడంతో పాటు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కూడా రద్దు చేశారు. అక్కడ పడింది దెబ్బ, తొలి దెబ్బ జగన్మోహన్ రెడ్డికి. ఆ దెబ్బ పరిశ్రమలు రాకుండా పోయినాయి. ఇంకా మిగతా అన్ని బారిపోయినాయి.
అంటే ఇక్కడ పవర్ అనేది కాస్ట్లీ అయిపోయినప్పుడు ఇండస్ట్రీస్ రావు. పవర్లో కూడా వాళ్ళు ఏమడుగుతారు, పరిశ్రమ పెట్టేటప్పుడు పవర్ రాయితీలు అడుగుతారు. అందువల్ల ఏంటంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ టైంలో 20 రూపాయలు యూనిట్ కొన్న చరిత్ర ఉంది. ఏది యూనిట్ పీక్ టైంలో జగన్మోహన్ రెడ్డి హయాం 25 రూపాయలు 25 రూపాయలకు కూడా కొన్నటువంటి చరిత్ర ఉంది. అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నది అప్పుడు బాబు గారు ఏంటంటే ₹4.59 రెగ్యులర్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 12, 15 అట్లా 25 రూపాయలకు కొడుకుని చివరి కొనటానికి పవర్ కూడా దొరకలా. కానీ చెప్పింది ఏంటి, ₹4 దొరుకుతుంటే ₹4.50 పోయాడా, ₹3.33 దొరుకుతుంటే ₹4.59 చేసుకున్నాడని. అంటే ఒక విఘ్నుడికి వివేకవంతుడికి దూరదృష్టికి ఉన్న వాళ్ళకున్నట్టు డిఫరెన్స్ అనమాట. సరే, నిన్నేం పాపం చేసింది లుల్లు మాల్? లుల్లు మాల్ వాళ్ళు ఏం చేశారంటే 2200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఒకటి, తర్వాత ఒక మెగా మాల్ ఒకటి పెట్టి 7,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పారు. పెట్టని నష్టమేంది నీకు అంటే వాళ్ళ దగ్గర ఇది అడుగుంటాడో, మేము ఈ రాబాయని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అమ్మో ఏపీ అనింది అందుకు, అర్థమవుతుందా? అదేవిధంగా జాకీ పరిశ్రమ అనంతపురం జిల్లాలో, ఈ జాకీ పరిశ్రమ వాళ్ళు భూములు కేటాయించారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టారు, పరిశ్రమని పుట్టింగ్ చేద్దాం అనుకునే లోపు టింగ్ టింగ్ అంటారు, వద్దురా బాబు నీకు సెలవనే, వాళ్ళు తెలంగాణకి పారిపోయారు. దానికి ఏమంటారు, ఈ కల్లం హరికృష్ణారెడ్డిని మొన్న ఎవడో అరెస్ట్ అయ్యాడు కదా, అంతకుముందే వాళ్ళ పరిటాల ఫ్యామిలీ మీద సవాల్ విసురుతూ ఎప్పుడో భూములు కేటాయించారు, కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేరు, కాబట్టి మేము వచ్చిన తర్వాత మేము గట్టిగా అడిగాము అందుకని వెళ్ళిపోయారు, మా మీద నిందేస్తున్నారని చెప్పేసి ఈ సోషల్ మీడియా స్టార్ అక్కడికి వెళ్ళి వీడియోలు చేయటం. నేను అనేది ఏంటంటే ఒకటి నిజం నిజం, అబద్ధం అబద్ధం కిషోర్ గారు. నేను అనేది ఏంటంటే అది ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు, వాళ్ళకి ఎంఓయూ ప్రకారం పోవాలా, వీళ్ళు టింగ్ టింగులు అడిగితే ఎట్టేస్తారు అంటే ఆ ఎమ్మెల్యేలు పోయి టింగ్. ఇంకోటి కూడా చెప్తా, సరే అది పక్కన పెట్టండి. 20,000 కోట్లు పెట్టుబడి పెట్టి కరువు సీమలో పెనుగొండలో సత్యసాయి జిల్లాలో కియా వచ్చింది కదా, FDI బిగ్ అచీవ్మెంటే కదా. వాళ్ళు మరో 500 కోట్లు పెట్టి యాన్సిలర్ యూనిట్స్ అంటారు, అనుబంధ సంస్థలు పెడతామని చెప్తే అక్కడున్న ఎంపీ హిందూపురం ఎంపీ బెదిరించిండా? అవి పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు వెళ్ళిపోయినాయా? నష్టపోయింది ఎవరు? రాష్ట్రం నష్టపోయింది, ఎంప్లాయ్మెంట్ నష్టపోయింది, GST రూపంలో డబ్బు నష్టపోయింది. ఈ రోజు ఎవరైనా కంపెనీ వస్తుంటే రెడ్ కార్పెట్ పరుస్తారు కిషోర్ కుమార్ గారు, దెబ్బేశారా? పోని మన సాటి తెలుగు బిడ్డ మనవాడు ఎక్కడో అమెరికాకు పోయారు, ₹4 సంపాదించుకున్నారు. వాళ్ళు మొట్టమొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న కుటుంబమే, గల్లా వాళ్ళ కుటుంబం. ఈ మధ్య వచ్చినారు కానీ తెలుగుదేశంలో, అంతకుముందు మినిస్టర్గా కూడా చేసింది కదా, వాళ్ళ కాంగ్రెస్ కుటుంబం గల్లా రాజగోపాల్ నాయుడు వాళ్ళు వాళ్ళ స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక పరిశ్రమ అమర్ రాజా బ్యాటరీస్ పెట్టి వాళ్ళే అక్కడే కాపురం ఉంటా ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత నోటీసులు ఇప్పించి నువ్వు మా పార్టీలోకి వస్తావా చస్తావా, నువ్వు తెలుగుదేశాన్ని వదిలేయి, నువ్వు క్షేమంగా ఉంటావంటే నోటీసులు ఇచ్చి ఆ కంపెనీ నానా చిత్ర హింసలు పెడితే వాళ్ళు ఏం చేశారు, 9,500 కోట్లు తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వాళ్ళ బామర్దిని పట్టుకొని మహేష్ బాబుని పెట్టుకొని చర్చలు కాడ పెట్ల. నష్టపోయింది ఎవరు? ఆత్మగౌరవం లేదా? ఒక సీమ బిడ్డ, రతనాల రాయలసీమలో పుట్టిన బిడ్డ అమెరికాకు పోయి సంపాదించుకొని కన్న తల్లి మీద ప్రేమ పెట్టుకొని నీల తల్లి మీద ప్రేమతో ఇండస్ట్రీ పెడితే ఏమన్నాడు సకల శాఖల మంత్రి, మేము బొట్టి పెట్టి వెళ్ళిపోమని మేమే అన్నాం అన్నాడు. అంటే నీచులు నికృష్టులు దుర్మార్గులు రాష్ట్రాన్ని ఆలబట్టి ఇలాంటి దుస్థితి. ఇంకా చెప్తాను ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఫ్రాంక్లిన్ టెంపుల్ చాలా పెద్ద కంపెనీ కదా, ఫార్చ్యూన్ 500 కంపెనీ, అవును కదా. దీన్ని సర్కార్ మార్గానే బై బై టాటా బై బై వైసీపీ అన్నదే ఎందుకు రాలేకపోయింది? తర్వాత చూస్తే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చెప్తాను కిషోర్ కుమార్ గారు మీకు. అప్పట్లో వైజాగ్లో రెగ్యులర్గా సదస్సులు జరిగాయి, సిఐఏ కన్వెన్షన్స్. రెగ్యులర్గా సదస్సులు జరిగినప్పుడు దాదాపుగా వీళ్ళు 15.45 లక్షల కోట్లకి ఒప్పందాలు జరిగినాయి. 15.45 లక్షల కోట్లకి పెట్టుబడి ఒప్పందాలు జరిగినాయి. దాంట్లో 20% వచ్చిన బంగారమే కదా, హారత పట్టాలుగా. మళ్ళీ మీకు అర్థం కాల, 3 సలహాదారులు దీనికి, ఆ పెట్టుబడుల్ని పర్యవేక్షించేదానికి. అర్థమవుతుందా? ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డు ఒకటి ఉండేది, EDB. జాడేదే EDB అని ఒకటి పెట్టారు బాబు గారు, ఎకనామికల్
డెవలప్మెంట్ బోర్డు అంటే ఆర్థికాభివృద్ధి బోర్డు ఒకటి పెట్టి దాన్ని నిరంతరం పర్యవేక్షించే వాళ్ళకి ఏం అవసరం, ఏ భూములు కావాలా, కరెంటు కావాలా, నీళ్లు కావాలా, రవాణా సౌకర్యం కావాలా, పారిశ్రామికవేత్తలు కానీ పెట్టారు. 5 ఏళ్ళ జాడే లేదు. దానికి మళ్ళీ 3 సలహాదారులు. చి చండాలం అనిపించలా. అందువల్ల సరే ఇది పోయిందా, ఈ కోడిగుడ్ల మీద ఏకల బీకే మంత్రి ఒక సదస్సు పెట్టిండు. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు అందరూ కోట్లు వేపించి వాళ్లే పారిశ్రామికవేత్తలుగా చూపించి ఓ 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగింది అని చెప్తాడు పారంబోకోడు. అందుట్లో ఎంత దౌర్భాగ్యం అంటే ఆ మధ్య ట్రోల్స్ కూడా 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగిన సీన్ అక్కడ ఉందా? భోజనాల కాడ కకృతి పడి గొడవ పడ్డటువంటి చరిత్ర సోషల్ మీడియా వాళ్ళు కోట్లు వేపించారు. పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియా వాళ్ళంతా కోట్లు వేపిస్తే వాళ్ళు పోయి భోజనాల కాడ కొట్టుకు ఒక విషయం తెలుసా, కన్నా మోసం ఉందా అని. తర్వాత కిషోర్ గారు నేను అంటుండేది ఏంటంటే టీడీపీ హయాంలో 5 లక్షల కోట్లు విలువైనటువంటి 39,450 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. సార్ ఇన్ని వచ్చినాయి సార్ అంటారు. అంటే 5 మందికి 10 మందికి ఉద్యోగాలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోకి పోయిన డేటా దొరకద్ది. మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు వచ్చిన పేపర్ కప్పులు, టీలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఉంటాయి. ఒక మిషన్ 1 కోటి రూపాయలు పెట్టుకుంటే తయారయ్యేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా 5 లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు ఏర్పాటైనాయి ఆనాడు గ్రౌండ్ లో. అవి ఏంటంటే 39,450. ఇది ఆన్ రికార్డెడ్ ఉంది. గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిందే చెప్తుండా, నా సొంత కవిత్వం కాదు. ఎంఎస్ఎంఈలోకి పోతే ప్రతి ఒక్కరికి రికార్డు దొరకద్ది. తర్వాత అసెంబ్లీ సాక్షిగా గౌతమ్ రెడ్డి చెప్పిన మాట ఇది. పోనీ మనం సాధించింది ఏదన్నా ఉంది అంటే వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్స్ అండ్ పేపర్ కంపెనీ 24,000 కోట్ల రూపాయలతో స్థాపించాలని వచ్చిండ్రు. ఏమైందా ఒప్పందం? కనీసం 4 జిల్లాల ముఖ చిత్రం మారేది. అది వెనకబడింది ప్రకాశం జిల్లాలో. ఇవాళ నెల్లూరు జిల్లా అది వచ్చినట్టయితే 4 జిల్లాల ముఖ చిత్రం మారేది. నేను చెప్పేది కిషోర్ గారు, ఉదయగిరి గాని, ఇక కందుకూరు గాని, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దరిసి, ఎర్మగొండపాలెం ఇది అంతా ఒక రకంగా రాయలసీమని తలపిస్తుంటది. ఒకప్పుడు మార్కాపురం డివిజన్ కర్నూలులో ఉన్నింది. ఈ కందుకూరు డివిజన్, కనిగిరి డివిజన్ నెల్లూరు జిల్లాలో ఉన్నది. ప్రకాశం జిల్లాలో 77 ఏర్పడింది కదా. గుంటూరు జిల్లా నుంచి కొంత భాగము, అటు మార్కాపురం డివిజన్ కర్నూలు జిల్లాలో నుంచి, నెల్లూరు జిల్లాలో నుంచి కనిగిరి డివిజను ఏర్పడిన జిల్లా కదా అది. వెనకబడిన ప్రాంతాన్ని తాగునీరు లేదు, సాగునీరు లేక వలస వెళ్ళిపోయి బొంబాయిలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఎక్కడికి బట్టి ఆ ప్రాంతం బిడ్డలు ఉంటారు. ఎందుకుంటారు? ఇవాళ కనిగిరి టు మద్రాసు పోతే చూడండి, మద్రాసు మున్సిపాలిటీలో పనిచేసేదంతా ఆ బిడ్డలే. ఎక్కడి నుంచి నేను చెప్పిన కనిగిరి నుంచి ఉదయగిరి ప్రాంతం, పామూరు, ఆ బెల్ట్ వాళ్ళంతా మద్రాసు నగరంలో పోయి మున్సిపాలిటీ వర్కర్లుగా పనిచేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని బిడ్డలు సాక్కున్నారు, చదివించుకున్నారు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆనాడు అది. అటువంటి ప్రాంతానికి ఒక పేపర్ కంపెనీ వస్తుందంటే తరివేయటానికి సిగ్గు అనిపించడం వల్ల పాలక వర్గానికి 24,000 కోట్లు. కిషోర్ కుమార్ గారు బాధ అనిపించదు? వామ్మో ఏపీ హ్యాపీ అని రాసింది అందుకే. అందువల్ల ఇంకా చెప్పుకుంటా పోతే కిషోర్ గారు, ఇక్కడ మీకు తిరుపతి దగ్గర ఫాక్స్కాన్, సెల్కాన్ లాంటి సెల్ ఫోన్ కంపెనీలు వచ్చినాయి కదా. తర్వాత రిలయన్స్ ఎలక్ట్రానిక్ సెర్చ్ అని ఒకటి పెట్టాలనుకున్నారు. ఏంటి? రిలయన్స్ ఎలక్ట్రానిక్ సెర్చ్. దాని ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్పనా? 15,000 కోట్లు. ఏమైంది మరి? ఎందుకు రాలేదంటే మనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిల్లా పరిమళత్వానికి. ఆంధ్రప్రదేశ్ నుంచి రెడ్ కార్పెట్ పరిచి గతంలో ఏం చెప్పాడు? ఆ లెక్కన రావాలి కదా. ఇప్పుడు అంబానీకి రెడ్ కార్పెట్ పరిచి ఆయన ఫ్రెండ్ కి నువ్వు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావంటే ఈ ఫ్రెండ్షిప్ లో ఇంకా రావాలి కదా, పరిగెత్తుకుంటూ రావాలి కదా. అది అసలు వాడికి ఎందుకంటే అదానీ, అంబానీ మోడీకి దగ్గరగా ఉంటారు బీజేపీకి. తన ఈడీ సిబిఐ కేసుల నుంచి రక్షించండి రా మహానుబాబు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, 6 కోట్ల ఆంధ్రులు సంకనాయకపోయినా పర్వాలేదు, నేను ఒక్కడే బాగుంటే చాలు. మన సిద్ధాంతం ఏంది? మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఏంది? అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అని కోరుకుంటాం. వాడికి అది కాదు పట్టదు. వాడు నేను ఒక్కడే బాగుండాలా అనేది వాడి సిద్ధాంతం. అర్థం కాలా? నా తల్లి ఏమైపోయినా పర్వాలేదు, నా చెల్లి ఏమైపోయినా పర్వాలేదు, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అని శాశ్వతంగా భూమండలం మీద ఉంటాడేందా? పోతాడు కదా. ఆ 15,000 కోట్ల రూపాయల సెజ్జు ఏమన్నాడు? నా తండ్రిని రిలయన్స్ వాళ్ళే చంపేశారు, సోనియా గాంధీతో చేతులు గెలిపన్నాడు మహానుభావుడు. వాళ్ళకే రెడ్ కార్పెట్ మెరిచి ఇచ్చాడు. ఆ 15,000 కోట్లు వెళ్ళిపోయిందా? నువ్వు సాధించింది ఏంటంటే
మాది సంక్షేమ రాజ్యం, దేవుని రాజ్యములో సంక్షేమ రాజ్యం అంటాడు. ఏ సంక్షేమం రా నీ సంక్షేమమా? నేను చెప్తున్నా కదా, వీళ్ళు చాలు ఏది పంచడానికి, వీళ్ళు చాలు. నువ్వెందుకు ముఖ్యమంత్రిగా? పరిశ్రమలు రానందుక. అందువల్ల ఏంటంటే అదొకట. ఇంకా చెప్తా. ఇంకోటి ఏంటంటే అమరావతిలో పెద్ద సెజ్ ఏర్పాటు చేస్తామన్నారు రాజధానిలో. రాజధాని అమరావతిని జంగిల్ క్లియరెన్స్ కే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ రోజు. 145 కోట్లు ఉన్న దేశానికి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశానికి ఒకటే రాజధాని ఉంటే పట్టుమని 6 కోట్లు లేని ఆంధ్రులకే 3 రాజధానులను పెట్టి పంగనామాలు పెట్టిపోయింది. అమరావతిని శ్మశానం అన్నటువంటి వాడు ప్రజలు ఓడిస్తే సిగ్గు లేకుండా పద్దల సభకు వచ్చిండు ఒక సారాయాపస్తుడు, ఒక గద్ద. ఎల్ఓపి అంట ఆయన, ఎల్ఓపి. సిగ్గుందా బొత్స సత్యనారాయణక? ప్రజలు ఓడించినోడు దొంగతనంగా మళ్ళీ పెద్దల సభ. నువ్వు పెద్ద అవుతావు. నువ్వు లెక్కర వ్యాపారం చేసుకునేవాడు మంత్రి మండలిలో ఉండి భూములు కేటాయించుకొని కేసు రిజిస్టర్ చేయకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు గమ్ముగా ఉంది? ఒక మంత్రిగా ఉంటూ సత్య డిస్టిలరీస్కి 10 లక్షల చొప్పున ఎకరాకు భూములు కేటాయించుకుంటే ఆయన ఇవాళ పెద్దల సభలో ఎల్ఓపి అంట. సిగ్గుండబళ్ళే. గద్దలు రా పెద్దల సభలో గద్దలు ఎలా ఉంటాయి? ఉండకూడదు. వాడు మాట్లాడతాడు. ఏది మండల్లో నిన్న అడగాలి కదా, మండల్లో ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వ ఎమ్మెల్సీలు అడగాలరా, బొత్స సత్యబాబు నువ్వు మంత్రిగా ఉంటూ సత్య డిస్టిలరీస్కి 10 లక్షలకి ఎకరా చొప్పున ఎలా కేటాయించుకున్నావు రా అని అడగాల. అదే మండల్లో నేనుంటే కడిగి పారేసి ఉండే పైకి కిందకే. ఎవడు చెప్తాడు? బొత్స సత్యనారాయణ. అది మాట్లాడు. ఎవడు సత్య డిస్టిలరీస్ ప్రభుత్వానికి ఎన్ని లక్షల లీటర్లు లెక్కరమ్మినవురా అని అడగాల. ఎంత డబ్బు దోసినవురా అని అడగాల. ఒక్క ఎమ్మెల్సీ అడగల. అధికార పార్టీ మీద 12 మంది ఎమ్మెల్సీలు ఉంటే, మంత్రులు పోయి ఉంటే బొత్స సత్యనారాయణ బుద్ధి లేనోడా ఒక మంత్రి మండలిలో సభ్యుడిగా ఉంటూ నీ సొంత కంపెనీకి భూములు ఎట్ట కేటాయించుకుంటారా అని అడగాల. నేనుంటే అడుగుండేవాడిని. ఎన్ని లక్షల లీటర్లు నువ్వు మంత్రిగా ఉంటే అమ్ముకున్నావురా అని అడగాల. తెలుగు ప్రజల రక్తం తాగినవురా అని అడగాల. అడగరు. భయం. ఎందుకు భయపడుతుండో? మంత్రి మండలిగా ఉంటూ భూములు కేటాయించుకోవడం తీవ్రమైన నేరం. అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి బొత్స సత్యనారాయణ. వై? ఎవడు చెప్తారు కాకల బుల్లి స్టోరీలు. తర్వాత కర్నూలులో మెగా సీడ్ పార్క్ ప్లాన్ చేశారు. ఏమైంది కిషోర్ గారు? గయ ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పుడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు చెప్పగలను ఒక రోజంతా. నేను సర్వనాశనం చేసి పెట్టి రాష్ట్రాన్ని ఈరోజు వైజాగ్ కేంద్రకంగా కొన్ని పరిశ్రమలు తెచ్చుకోవచ్చు. వైజాగ్ పోర్టు, స్టీలు, ఫార్మా. ఎందుకంటే నేను రెడ్డి ల్యాబ్లో వర్క్ చేసిన పైడి భీమవరం వైజాగ్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైడి భీమవరం అని డిఆర్ఎల్ రెడ్డి ల్యాబ్లో వర్క్ చేశాను నేను. చిన్న గుడిసులు ఉండేది. ఇవాళ అక్కడంతా ఫార్మా ఉంది. పైడి భీమవరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రణస్థలం మండలం. ఇటు వాగు అడ్డం ఉంటుంది. అర్థమవుతుందా? ఆ వాగు ఎర్రగడ్డ అంటారు. ఎర్రగడ్డ అటు పక్క అంతా పరిశ్రమలు ఉన్నాయి. పైడి భీమవరం చుట్టూ కెమికల్ ఇండస్ట్రీస్, గోవిందపురం అని టెంపుల్ కూడా ఉంటుంది. ఆడ మేము పోయి కాపాడి ఆడుకునేవాళ్ళం. అందువల్ల ఏంటంటే ఫార్మా, పోర్టు, స్టీలు, సినిమా అరకుంది. టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. చేపట్లో భూములు కొట్టేసేదానికి, బాడుకో పనులు చేసేదానికి కడప గ్యాంగ్ అంతా ఆడిపోయింది. ఆడెవరు పోటుగాళ్ళు లేరని చెప్పి వేణుంబాకం కసాయిరెడ్డి ఆడ తిష్టేసిండు. వాడు పోయిన తెల్లారే ఎర్రం వెంకట సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆత్మగౌరవం లేదు. మరి బొత్స సత్యనారాయణ అడగలేకపోయారు. బాడుకో మీకేం పని రాయడని. ఉత్తరాంధ్రలో కాళింగులు, తెలగలు, ఎలమలు ఎక్కువ ఉంటారు. కాపులు వీళ్ళంతా రాజులు ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ లేదా? ఆంధ్ర యూనివర్సిటీ ఎప్పుడు పుట్టిందా? ఇంత మాత్రం పోటుగాళ్ళు లేరా ఉత్తరాంధ్రాన్ని పరిపాలించడానిక? కడప కేడీ బ్యాచ్ అంతా ఆడే జాయిన్ అయిపోయి వాళ్ళ భూములు నాకేశారు. అందువల్ల ఏంటంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు హ్యాపీ అంటే ఇవాళ కొప్పర్తి కడప జిల్లాలో నోడు వచ్చిందా? ఓరొకళ్ళు కర్నూలు జిల్లాలో నోడు వచ్చిందా? తర్వాత 12 మైళ్ళ నేషనల్ హైవే సాధించినారా మన ఎంపీలు. తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమలు అడ్డాగా తయారైందా? కృష్ణపట్నం పోర్ట్ వచ్చేసరికి ఆయిల్ రిఫైనరీస్కి సంబంధించిన ఏదైతే పామాయిల్ దిగుమతి చేసుకొని రిఫైనరీ చేస్తున్నారా?
పోర్టు ఎక్స్పోర్ట్ కృష్ణపట్నం పోర్టుకి లెదర్ పార్క్ వచ్చిందా? ఈ విధంగా చూసుకుంటూ పోతే ఒక బెల్ట్ ఎలా అమరావతి ఉంది, విద్యల నగరగా. విజయవాడ అంటే విద్యల నగరే. ఈ యూనివర్సిటీలు డెవలప్ చేసుకుంటే ఎడ్యుకేషన్ అంటే హ్యూమన్ రిసోర్స్ అవసరం కదా కిషోర్ గారు. అందువల్ల విజయవాడ గుంటూరు చదువులకి అన్ని వసతులు కల్పించేస్తే మొత్తం రాజధాని అనేది ఏర్పాటు అవుతుందా? 6 కోట్ల ఆంధ్రుల కలర్ రాజధాని అమరావతి ఏమైతుంది? పునర్నిర్మించుకుంటున్నావా? పోలవరం డ్యాము కట్రా అంటే రివర్స్ టెండరింగ్ అని పెట్టి రివర్స్ పాలన చేసి నవయగా వాళ్ళు అద్భుతంగా కడతా ఉంటే జాతిలో కీర్తికిలాయిగా నిలబడాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చేసి గోదాట్లో ముంచినవా? రివర్స్ వాడు అంతా రివర్స్ టెండరింగ్, రివర్స్ రెడ్డి, రివర్స్ పాలన. అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు రద్దు చేసినట్టు రివర్సే కదా. అంతా రివర్స్ పాలన చేసి రాష్ట్రాన్ని రివర్స్ తిప్పిండు కానీ ఫార్వర్డ్కి ఆడికి పంపించిండా? బ్యాక్వర్డే కానీ ఫార్వర్డేదే. అట్లా ఆలోచన చేసుకోవాలా మనం. అన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రకరకాల ఇప్పుడు ఇవాళ చూడండి, నేషనల్ హైవేల మీద ఎంత 678 కిలోమీటర్ల నేషనల్ హైవేలు టెండర్ దశకొచ్చినాయా లేదా? పనులు అవుతున్నాయా లేదా? రేపు మన జోను విశాఖ రైల్వే జోన్కి వచ్చి శంకుస్థాపన రెన్యూబుల్ ఎనర్జీని స్టార్ట్ చేస్తున్నారా? డ్రోన్ టెక్నాలజీని స్టార్ట్ చేస్తున్నారా? నిన్నే మనం చూసినాం కదా, డ్రోన్ ఏవియేషన్ కింద మన రామ్మోహన్ నాయుడు గారు చేసినటువంటిది. ఇలా ఎయిర్పోర్ట్లు చూసుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మన దగదత్తి ఎయిర్పోర్ట్, తర్వాత అన్ని ఎయిర్పోర్ట్లు, రాజమండ్రి కానీ, గన్నవరం కానీ, ఇవన్నీ ఎయిర్పోర్ట్లని ఏర్పాటు చేసుకుంటున్నావా? అది ఒక గడిచిన 1924 మధ్య జరిగినటువంటి ఒక చీకటి అధ్యాయం, చీకటి రోజులు. మాట్లాడాలంటే భయం, మాట్లాడితే ఎప్పుడు సిఐడి పోలీసులు వచ్చి ఎత్తుకోబోతారని భయం. ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, టీచర్లు, పౌరొక్క సంఘంలో రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరూ భయంగా బతికిరా లేదా? ఈ కలికాల జగనాసురుడి నుంచి, ఈ కలికాల కాకరగాడి నుంచి. కాబట్టి నేనంటుండేది ఏంటంటే, ఇప్పుడు హ్యాపీగా అమ్మయ్యా బతికిపోయినవురా నాయన, పోయిండ్రా దరిద్రుడా అని ఫీల్ అయిపోతారు. కానీ ఇప్పుడు రెచ్చగొడుతుండు. ఏది స్పెషల్ స్టేటస్ల ముసుగులు, సంక్షేమ పథకాల ముసుగులు, రెచ్చగొట్ట ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు? పోలీసు వాళ్ళు యాక్షన్ షురూ చేశారు. ఈ ఎక్కడి నుంచి పోతుంది ఏంటంటే, దీనికి అంతటికి కారణం సోషల్ మీడియా సైకో కర్మాగారం అనుకున్నారు. ఇవాళ ఏమైంది? మూసుకున్నారా? ఏడోళ్ళాడా? శాంతి భద్రతలు ఒక్కసారి కంట్రోల్లోకి వచ్చేసినాయా? అందువల్ల ఈ కలికాల కాకరగాడి సినిమా అయిపోయింది. వాడు జీవితంలో ముఖ్యమంత్రి గాడని నేను గతంలో చెప్పాను. ఈరోజు చూసుకో కిషోర్ గారు, బీపీసీఎల్ 75,000 కోట్లు, ఆర్ఎస్ఎస్ఎల్ మెట్టల వాళ్ళకి ఉత్తరాలు రాస్తుండ, మీరు వద్దు ఆడికి పోండి, ఒరిషా పోండి అంటుండు. దుర్మార్గం. యూట్యూబ్ వాడికి ఉత్తరాలు రాసిండా, ఇక్కడ పెట్టొద్దు శాంతి భద్రతలు బాగలేవని. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయబజార్ సినిమాలో చూపిస్తారు కదా. ఈ మాయగాడు అదే నేనది కాకర అనేది అంటే సూర్యాంధ్ర నిఘంటువులో మాయగాడు అని అర్థం. వీడు రాష్ట్రాన్ని అభివృద్ధి కానియకుండా వెనక పక్క నుంచి చేసే లంగాలు అత్తుకోరు పనులన్నీ చేస్తుండా. కాబట్టి ప్రజలు విజ్ఞత ఆలోచిస్తారో. ఇప్పుడున్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎడ్యుకేటెడ్ అందరూ. వాడి దాంట్లో అంత అంగుటి బ్యాచ్ కదా, డెకైట్ బ్యాచ్. ఇప్పుడున్న ఎంపీలు శబరి మేడం ఎట్ట మాట్లాడుద్ది, పెమ్మసాని చంద్రశేఖర్ ఎలా మాట్లాడతారు? ఇప్పుడున్న ఎంపీలకి అప్పుడున్న ఎంపీలకి ఎవడన్నా పార్లమెంట్లో మన రామ్మోహన్ నాయుడు కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఎంపీలు చూసుకోండి. వాళ్ళు ఎడ్యుకేటెడ్, అంగుటి గాళ్ళకి ఎడ్యుకేటెడ్స్కుంటే డిఫరెంట్. అందువల్ల ఏంటంటే వామ్మో ఏపీ నుంచి హ్యాపీగా మారిందని మాత్రం నేను చెప్పగలను కిషోర్ గారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందబోతుంది. ప్రజలందరూ సహకరించండి. కూటమి ప్రభుత్వానికి పథకాలు అనేవి కొద్దిగా వెనక ముందు ఎన్ని పునాదులు ఏర్పడితే జీఎస్టీ రూపంలో 100 డబ్బులు వస్తాయి. పథకాలు కాదు కావాల్సింది, మీ పిల్లలకి ఉద్యోగాలు అడగండి. బాబు గారు మా బిడ్డకు ఉద్యోగం ఇవ్వండి అని అడగండి. ఇలా బీపీసీఎల్ 75,000 కోట్లు, మెట్టల్ కంపెనీ ఆర్ఎస్ఎస్ఎల్ నిప్పాన్ మెట్టల్ కంపెనీ అది 1,60,000 కోట్ల రూపాయలు. ఏది ఏమన్నా కానీ అన్ని రంగాల్లో ఇప్పుడైతే అడుగులు పడుతుంది. టీసీఎస్ వచ్చింది, లొల్లు రివర్స్ వచ్చింది. మళ్ళీ అమర్రాజ్యం వాళ్ళని బతిలాడుకుంటే వాళ్ళు ఒక యూనిట్ ఏడాది ఇక్కడ పెడతారు. కాకపోతే ఈ కలికాల కాకరగాని, కలికాల కాలకేయుడిని, కలికాల జగనాసురుడిని మాత్రం నమ్మొద్దురా నాయన. రాష్ట్రాన్ని బాగు చేసుకున్నా. సిబిఎన్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ నిలబెట్టుకోకపోతే ఆ పెద్ద ఆయన 75 ఏళ్ల వయసులో ఏం కర్మరా మా ఆయనకే? శుభ్రంగా బతకలేడైంది. హ్యాపీగా మనవడితో బతకలేడు ఆయన. ఒక బిడ్డకి ఎంత కావాలా, ఒక మనవడికి ఎంత కావాలా, హ్యాపీగా బతకలేడా? రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం చదువు విలువ తెలిసినోడు ఆయన. బిఏ చదువుకున్నాడా ఎస్వై యూనివర్సిటీలో. అదే ఎస్వై యూనివర్సిటీలో ఎకనామిక్స్ పీజీ చదివిండా. మహానుభావుడు కష్టపడి చదువుకొని చిన్న కుటుంబం నుంచి అంచెలంచెలుగా 10 డెకాయిట్ కాదు చంద్రబాబు నాయుడు. ఎవడు సొమ్ము దోచుకోవాలా?
రాజకీయంగా అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఆ పెద్ద ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆయన్ని ఉపయోగించుకుంటే సిబిఎన్ గారిని ఉపయోగించి ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా, రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కులాగా ఉంటారు. ఆయన ఏమన్నా చచ్చిపోతాడా? ఆయన వ్యాపారం ఆయన చేసుకోలేడా? రాష్ట్రం కోసం తపన పడుతుండో భావితర తెలివిగల్ల తెలుగు బిడ్డలని ఉన్నత స్థాయిలో చూడాలని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తుండడు. కాబట్టి ఆయన వాడుకుంటారు స్వామి. వాడుకుంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. లేదంటే కర్మ అనుభవించమని నేను చెప్తున్నాను. పెద్ద ఆయన వదులుకున్నారు అనుకో రాష్ట్ర ప్రజలు సంకనాకిపోతారని మాత్రం చెప్పగలను.